హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ముందున్న గెస్ట్ వచ్చేసి రేడియేషన్ ఆంకాలజిస్ట్ ప్రశాంత్ రెడ్డి గారు. హలో సార్. హలో సార్ మీ జర్నీ ఎలా ఉండే సార్? యాక్చువల్లీ డాక్టర్స్ జర్నీ అంటేనే చాలా స్ట్రెస్ఫుల్ ఉంటుంది కాలేజ్ డేస్ నుంచి. సో మీ జర్నీ ఎలా ఉండే అండ్ మీరు స్పెసిఫిక్గా ఈ ఫీల్డ్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి సార్? యాక్చువల్గా నాది ఎంబీబీఎస్ 2003లో అయిపోయిందండి. తర్వాత నేను ఎండి ఇన్ రేడియేషన్ ఆంకాలజీ. ఓకే. ఎండి నేను ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో చేశాను. అది 2007లో అయిపోయింది నాది పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఓకే. సో ఆల్మోస్ట్ నాకు 19 ఇయర్స్, ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ Okay. ఫీల్డ్లో. ఓకే. సో కొన్ని వేల మంది పేషెంట్స్ని ట్రీట్ చేశాను. రకరకాల అంటే వెరీ అడ్వాన్స్ టెక్నిక్స్ మీద పనిచేశాను. అట్లాగే రూరల్ ఏరియాస్లో వెరీ ప్రిమిటివ్ సెటప్స్లో కూడా పనిచేశాను అనమాట. సో ఇన్ దట్ వే ఐ హ్యావ్ వాస్ట్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే రకరకాల పేషెంట్స్ చూశాను, పూర్ పేషెంట్స్ చూశాను, అండర్ ప్రివిలేజ్ వాళ్ళని చూశాను. అట్లాగే వెరీ అంటే అఫోర్డబుల్, వెరీ వెల్ ఆఫ్ పేషెంట్స్ని కూడా ట్రీట్ చేశాను అనమాట. సో ఇట్స్ బిన్ ఏ ఏమంటారు లాంగ్ జర్నీ, బట్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఎవ్రీ డే ఆఫ్ మై లైఫ్ అండి ప్రాక్టీస్. సో ఇట్స్ వాస్ట్ సబ్జెక్ట్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ట్రీట్ చేస్తాము, డిఫరెంట్ టెక్నాలజీస్. అడ్వాంటేజెస్ ఏంటంటే ఇప్పుడు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్తో ఐ హ్యావ్ సీన్ దిస్ టెక్నాలజీ ఎవాల్వ్డ్ అనమాట. ఓకే. వెరీ ప్రిమిటివ్ టెక్నాలజీ దగ్గర నుంచి ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీ వరకు నేను అంటే ఎట్లాగా ఈ టెక్నాలజీ ఎవాల్వ్ అయింది, పేషెంట్స్కి ఎంత బెనిఫిట్ అవుతున్నారు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల, ఇవన్నీ నేను చూశాను. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ జర్నీ అండి. అండ్ స్పెసిఫిక్ ఇదే ప్రొఫెషన్ చూస్ చేసుకోవడానికి రీజన్ అంటే ఈ చాలా ఉన్నాయి. అవునండి. యాక్చువల్గా నాకు ఎంబీబీఎస్ టైం నుంచే ఆంకాలజీ అంటే ఇష్టం అండి. ఎనీథింగ్ టు డూ విత్ ద క్యాన్సర్. ఎందుకో తెలీదు, అప్పుడే నాకు ఐడియా ఉండే అనమాట. ఎనీథింగ్ రిలేటెడ్ టు ద క్యాన్సర్ దాన్నే నేను చూస్ చేసుకోవాలి ప్రొఫెషన్గా అని అప్పటి నుంచే ఉండింది. లక్కీగా నాకు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఈ రేడియేషన్ ఆంకాలజీ రావడం జరిగింది నాకు, ఈ సీట్, పీజీ సీట్. So then I opted, I have chosen, and it's like more like a passion. అండ్ రేడియేషన్ ఆంకాలజీ అంటే ఆంకాలజిస్ట్ అంటే ఎగ్జాక్ట్లీ ఏంటి సార్? ఆంకాలజిస్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాన్సర్ రిలేటెడ్ సబ్జెక్ట్ అండి. క్యాన్సర్ని ట్రీట్ చేసే డాక్టర్ని ఆంకాలజిస్ట్ అంటారు ఫస్ట్. ఓకే. అందులో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి క్యాన్సర్ వైద్యంలో. ఒకటి రేడియేషన్ ఆంకాలజిస్ట్ అంటే రేడియేషన్ ఇవ్వడం ఒకటి. రెండోది మెడికల్ ఆంకాలజిస్ట్ అంటారు. అంటే ఏంటంటే మెడిసిన్స్ ద్వారా అనమాట. అది సిస్టమిక్ ట్రీట్మెంట్ అవ్వచ్చు, అంటే ఇంజెక్షన్స్ ద్వారా కావచ్చు, ట్యాబ్లెట్స్ ద్వారా కావచ్చు, అట్లాగే ఇమ్యునోథెరపీ అన్నీ ఇచ్చేది మెడికల్ ఆంకాలజిస్ట్. మూడోది సర్జికల్ ఆంకాలజిస్ట్, అంటే ఎవరైతే శస్త్రచికిత్స అంటారు కదా, సర్జరీస్ చేస్తారు కదా క్యాన్సర్కి, వాళ్ళని సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటారు. సో ఈ ముఖ్యంగా ఈ 3 భాగాలు ఉంటాయి క్యాన్సర్ ట్రీట్మెంట్: సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ. సో నేను రేడియేషన్ ఆంకాలజిస్ట్. అండ్ ఈ రేడియేషన్లో థెరపీస్ ఉంటాయి కదా సార్? అవునండి. ట్రీట్మెంట్స్ కానీ ఎలా ఉంటుంది సార్ ఇందులో? ప్రాసెస్ అండి, రేడియేషన్ అనేది ఉన్న అన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ట్రీట్మెంట్ రేడియేషన్ ట్రీట్మెంటే. పేషెంట్కి ఇబ్బంది కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ పెయిన్లెస్ ట్రీట్మెంట్, నాన్ ఇన్వేసివ్ అంటారు. అంటే మేము కోయడాలు, పేషెంట్కి నొప్పి ఉండాలి అట్లా ఏముండవండి. పెయిన్లెస్ ట్రీట్మెంట్ అంటే ఇది ఎట్లా ఉంటుందంటే, ఒక పేషెంట్ ఎక్స్రే తీసుకుంటే ఎట్లా ఉంటుందో అందరికీ అవగాహన ఉంటుంది. ఎక్స్రే ఎట్లా ఉంటుంది, సిటీ స్కాన్ ఎప్పుడో ఒకసారి వాళ్ళు చేసుకొని ఉంటారు. సో అది ఎట్లాగైతే నొప్పి లేని అంటే నొప్పి లేని కిరణాలు, వాళ్ళకి తెలియదు, అది కంటికి కనిపించదు, స్మెల్ ఉండదు, ఏమీ అసలు వాళ్ళు తగిలినట్టు కూడా ఉండదు అనమాట. ఎగ్జాక్ట్లీ రేడియేషన్లో కూడా మేము అదే చేస్తాం. మేము యూజ్ చేసేది కూడా ఎక్స్రే కిరణాలే, వెరీ హై ఎనర్జీ ఎక్స్రేస్. సో అది ఆబ్వియస్లీ పేషెంట్కి అసలు మనం ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు కూడా తెలియదు అనమాట. పేషెంట్కి ఏం నొప్పి కానీ అట్లాగే ఏమీ ఉండదు. ఈ ట్రీట్మెంట్ మోస్ట్లీ ఎలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది? సో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ 60 నుంచి 70% క్యాన్సర్లో ఈ రేడియేషన్ అనేది అవసరం పడుతుందండి. అన్ని 60 to 70% క్యాన్సర్స్. అందులో ఏంటంటే ఒక్కోసారి క్యాన్సర్ డెఫినెటివ్ ట్రీట్మెంట్ అంటాం. అంటే ఏంటంటే క్యాన్సర్తోనే నయం చేయగలుగుతాం అనమాట కొన్ని క్యాన్సర్లు, ఎస్పెషల్లీ స్వరపేటిక్ క్యాన్సర్, వోకల్ కార్డ్ క్యాన్సర్ అంటారు, ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ, ఇవన్నీ కామన్ క్యాన్సర్స్. వీటన్నిటికీ రేడియేషన్ ద్వారానే మనము మెయిన్గా నయం చేయవచ్చు, సర్జరీ ఏం అవసరం లేకుండా.
ఒక్కోసారి ఏంటంటే కొంచెం స్టేజ్ ఎక్కువ ఉండి పేషెంట్ ఆపరేషన్ చేశారు, సర్జరీ అయ్యింది, కొద్దిగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 3వ స్టేజ్లో ఉన్నారు, మళ్ళీ తిరిగి వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాంటప్పుడు అడ్జువెంట్ కింద రేడియేషన్ ఇస్తాం అనమాట. అంటే ఆల్రెడీ మెయిన్ ట్రీట్మెంట్ అయిపోయాక ఆ మైక్రోస్కోపిక్ డిసీజ్ని మేము ట్రీట్ చేస్తాం, దాన్ని అడ్జువెంట్ అంటారు. ఓకే. మూడోది ఒక్కోసారి నియోఅడ్జువెంట్ అని కూడా అంటారు. అంటే ఏంటంటే చాలా పెద్ద ట్యూమర్ ఉంది, ఆపరేషన్ చేయడం కష్టము, అప్పుడు ఏంటంటే ముందు రేడియేషన్ ఇచ్చి పెద్దగా ఉండే ట్యూమర్ బాగా చిన్నగా చేసి, చిన్నగా అయినప్పుడు సులువుగా ఆపరేషన్ చేయగలరు అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే పెద్ద పేగ్ క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్, వాటిల్లో ముందుగా రేడియేషన్ ఇచ్చి పెద్దగా ఉండేది చిన్నగా చేసి ట్రీట్మెంట్కి రేడియేషన్ అది సర్జరీ చేయడానికి సులువుగా అయ్యేటట్టు చేస్తాం. ఓకే. ఇంకోటి 4వది ఏంటంటే పాలియేషన్ అంటాం అనమాట. ఇది ఎప్పుడు చేస్తామంటే చివరి దశలో 4వ స్టేజ్. అందులో ఏంటంటే మనం క్యాన్సర్ నయం చేయలేము, బట్ అట్లీస్ట్ కొంచెం ఉపశమనం అంటారు కదా, సిమ్టమ్ రిలీఫ్. అది బ్లీడింగ్ కావచ్చు, లేదంటే బాగా నొప్పి అయి ఉండొచ్చు, ఇట్లా రకరకాల వాటిలో ఆ సిమ్టమ్స్ తగ్గడానికి రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని పాలియేషన్ అంటారు. సో రకరకాల క్యాన్సర్లో రకరకాల స్టేజ్లో మనం రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీ దగ్గరికి మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ ఏ కామన్ ప్రాబ్లంతో వస్తుంటారు? మామూలుగా కామన్ క్యాన్సర్స్ నుంచి అనుకున్నామండి. ఆడవాళ్ళలో అయితే రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, గర్భసంచి ముఖ ద్వారం, ఈ 2 కామన్ క్యాన్సర్స్. బ్రెస్ట్ అనేది చాలా కామన్ క్యాన్సర్. మగవాళ్ళలో చూసుకుంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అనమాట. హెడ్ అండ్ నెక్ అంటే ఏంటి, నాలుక కావచ్చు, బొగ్గ క్యాన్సర్ కావచ్చు, గొంతు క్యాన్సర్ కావచ్చు, ఇవి కూడా కామన్గా చూస్తుంటాము. ఇవే కాకుండా ఊపిరితిత్తుల క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ కానీ, ప్రాస్టేట్ క్యాన్సర్, ఇవన్నీ మేము కామన్గా చూస్తుంటాం అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఏంటంటే డైరెక్ట్గా పేషెంట్ రావడం నాకు క్యాన్సర్ ఉంది అనేది అరుదు. వాళ్ళు మామూలుగా సిమ్టమ్స్, జనరల్ సిమ్టమ్స్ లాగా ఉంటాయి వాళ్ళకి. ఆ సిమ్టమ్స్తో వాళ్ళు సపోజ్ ఎవరికైనా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, వాళ్ళు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు, అప్పుడు వాళ్ళకి అనుమానం వస్తే అప్పుడు పంపిస్తారు మా దగ్గరికి. సో అట్లాగా రెఫర్ చేసే పేషెంట్స్ మాకు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ఎవరు సస్పెక్ట్ చేయరు వాళ్ళకి క్యాన్సర్ ఉందని. ఏదో సిమ్టమ్స్తో వాళ్ళు దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు టెస్ట్లు చేసి వాళ్ళకి అనుమానం ఉంటే అప్పుడు మా దగ్గరికి పంపిస్తారు. అండ్ మెన్స్ లో చూసుకున్నట్టయితే ఈ మౌత్ క్యాన్సర్ అన్న చాలా కామన్, ఉమెన్ లో బ్రెస్ట్ క్యాన్సర్. సో దీని కాజెస్ ఏంటి సార్? మగవాళ్ళలో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అందరికి తెలిసిందండి. టొబాకో ఇస్ నెంబర్ 1 కాజ్, దాంట్లో ఏం అనుమానం లేదు. ఇంకోటి ఆల్కహాల్. ఈ 2 హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్కి 70 నుంచి 80% వరకు ఇవే కారణాలు. అట్లాగే లంగ్ క్యాన్సర్ కూడా స్మోకింగ్ అన్నమాట, కామన్ క్యాన్సర్స్. ఇప్పుడు ఒక రకంగా నాన్ స్మోకర్స్ లో కూడా చూస్తున్నాం, బికాస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటారు. అంటే ప్యాసివ్ స్మోకింగ్ అవ్వచ్చు, లేదంటే పొల్యూషన్ కావచ్చు, ఇట్లా రకరకాలన్నమాట. పోతే రొమ్ము క్యాన్సర్కి ముఖ్య కారణం ఏంటంటే మహిళల్లో ఆబ్వియస్గా ఏజ్ పెరిగే కొద్దీ రొమ్ము క్యాన్సర్ రావడానికి రిస్క్ ఎక్కువ ఉంటుంది వాళ్ళలో. వీళ్ళే కాకుండా ఎక్కువ అంటే ఎర్లీ మెనార్కి లేట్ మెనోపాజ్ అంటాం. అంటే ఎర్లీగా ప్యూబర్టీ అటైన్ అయ్యి మెనోపాజ్ లేట్ 50 సంవత్సరాలు పైబడ్డ వరకు పీరియడ్స్ అవుతుంటే వాళ్ళు రిస్క్లో ఉంటారు. అట్లాగే ఒబేసిటీ, డయాబెటీస్, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. వీటితో పాటు ఆల్కహాల్ కూడా రిస్క్ పెంచుతుంది రొమ్ము క్యాన్సర్ రావడానికి. ఇవే కాకుండా ఎవరైతే లేట్ చైల్డ్ బర్త్ అంటారు అన్నమాట. ఇప్పుడు తెలుసు అందరూ 30-35 సంవత్సరాలు దాటాకే ప్రెగ్నెంట్ అవుతున్నారు, ఎందుకంటే కెరీర్ ఓరియంటెడ్ ఉంటున్నారు కాబట్టి. వాళ్ళలో రొమ్ము క్యాన్సర్ రావడానికి రిస్క్ ఉంటుంది. ఇవే కాకుండా రొమ్ము పాలు ఇచ్చే వాళ్ళలో రిస్క్ తగ్గుతుంది. కాకపోతే మనకు అందరికి తెలుసు ఇప్పుడు రొమ్ము బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా తగ్గిపోతుంది. ఎవరిలైతే బ్రెస్ట్ ఫీడింగ్ తక్కువ చేస్తారో వాళ్ళలో కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇదే కాకుండా ఫెమిలియల్ ఫ్యాక్టర్స్, ఒక 10% క్యాన్సర్ల వరకు హెరిడిటరీ ఉంటాయి అన్నమాట. కొన్ని జన్యు లోపాలు పేరెంట్స్ నుంచి సంక్రమించడం జరుగుతుంది. దానివల్ల కూడా ఈ రొమ్ము క్యాన్సర్ కానీ, అండాశయం క్యాన్సర్ కానీ, పేగ్ క్యాన్సర్ కానీ ఇది రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఉమెన్ లో చూసుకున్నట్టయితే సార్ థైరాయిడ్ అనేది కామన్. ఈ థైరాయిడ్ కూడా క్యాన్సర్ లా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. థైరాయిడ్ క్యాన్సర్ కామన్ అండి. థైరాయిడ్లో అది ఏ వయసు వాళ్ళకి కూడా రావచ్చు, చిన్న వయసులో కూడా చూస్తుంటాము థైరాయిడ్లో. ఎందుకంటే అది ఒక గడ్డలాగా కనిపిస్తుంటుంది. మోస్ట్ ఆఫ్ కామన్ అది బినైన్ గాయిటర్ అని ఇట్లా ఉంటుంది. కాకపోతే థైరాయిడ్లో కూడా క్యాన్సర్ మేము కామన్గానే చూస్తుంటాము. కాకపోతే చాలా వరకు థైరాయిడ్ క్యాన్సర్ క్యూరబుల్ ఉంటుంది అనమాట. రకరకాల డివిజన్స్ ఉంటాయి, డిఫరెన్షియేటెడ్ అని,
ఇట్లాంటి క్యాన్సర్స్ ఉంటాయి. అంటే పాపిల్లరీ అని, ఫాలిక్యులర్ అని, అంటే ఈ కొన్ని మనము నయం చేసేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో థైరాయిడ్ క్యాన్సర్ కూడా కామన్. సర్జరీ దాని తర్వాత అవసరమైతే రేడియో ఐడిన్ ట్రీట్మెంట్ అని చేస్తాం. అంటే రేడియో యాక్టివ్ ఐడిన్ ఏదైతే ఉందో అది నరం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అది అవసరం అంటే సో మొత్తం నయం అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది థైరాయిడ్ క్యాన్సర్. అండ్ ఇంతకు ముందు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే క్యాన్సర్ కి ట్రీట్మెంట్ లేదు అని చాలా మందిలో ఉంది. సో ఇప్పుడు ఖచ్చితంగా క్యాన్సర్ కి ట్రీట్మెంట్ ఉంది 100% ఉందండి. ఇంకా మనం ఎంత ముందుగా క్యాన్సర్ డయాగ్నోస్ చేయగలిగితే మనకి క్యూర్ అయ్యే ఛాన్స్లు అంత ఎక్కువగా ఉంటాయి. అంటే ఏంటంటే క్యాన్సర్లో 4 దశలు ఉంటాయి, స్టేజెస్ అంటారు కదా, 1, 2, 3, 4 అని. 1 స్టేజ్లో కానీ క్యాన్సర్ అయితే మోర్ దెన్ 90% మనకి క్యూర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ వచ్చేసరికి అది 80% తగ్గుద్ది. స్టేజ్ పెరిగే కొద్దీ క్యాన్సర్ నయమయ్యేదానికి ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. 3వ స్టేజ్ వచ్చేసరికి అది 50%కి వస్తుంది. 4వ స్టేజ్ అనేది చాలా రేర్గా నయం అవుతుంది అనమాట. సో ముఖ్యంగా ఈ ప్రజలు ఈ అవగాహన ఇవన్నీ కల్పించడం ఎందుకంటే ముందుగానే వాళ్ళు డిటెక్ట్ చేసుకొని ముందుగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే నయం అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ. సో ఎలా గుర్తుపట్టాలి సార్? అంటే కొంతమందికి ఫ్రీక్వెంట్ గా దగ్గు వస్తుంటది, ఫీమేల్ లో కావచ్చు, లైక్ థైరాయిడ్ ఇష్యూస్ కామన్. సో ఫీమేల్ లో ఎలా ఐడెంటిఫై చేయాలి, మేల్ లో ఎలా ఐడెంటిఫై చేయాలి? మంచి క్వశ్చన్ అడిగారండి. మామూలుగా WHO ప్రకారమే వార్నింగ్ సైన్స్ అని కొన్ని ఉంటాయి. వీటిల్లో ఇది కానీ మీళ్ళలో ఉన్నట్లయితే, అంటే ఉంటే క్యాన్సర్ అని కాదు, ఇమ్మీడియట్ గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి సరైన టెస్టులు చేసుకోవాలని ఉద్దేశం అనమాట. దీనికి ముఖ్యంగా ఏమేమంటే ఎక్కడైనా మానని పుండు బాడీలో, ఎస్పెషల్లీ నోటి మీద కానీ చాలా కాలం పాటు పుండు ఉంది, మానట్లేదు, అల్సర్ అంటారు కదా, అది క్యాన్సర్ ఉండేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అట్లాగే గడ్డ, ఎస్పెషల్లీ రొమ్ములో కానీ ఇంకెక్కడన్నా చాలా కాలం పాటు ఉంది, చిన్నగా పెరుగుతుంది, సో డెఫినెట్గా దాన్ని ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే అన్నం మింగేటప్పుడు ఇబ్బంది కలగడం, గొంతులో అడ్డుపడము, అట్లాగే కొంచెం తినంగానే ఎర్లీ సెటైటీ అంటారు అనమాట. స్టమక్ క్యాన్సర్లో ఏమవుతుందంటే కొంచెం తినంగానే పొట్ట ఫుల్ అయిన ఫీలింగ్ ఉంటుంది, అది అట్లా ఉన్నా. ఇవే కాకుండా మానని దగ్గు చాలా కాలం పాటు, మామూలుగా దగ్గు వస్తే ఇన్ఫెక్షన్ వారం రోజులు ఉంటుంది, 10 రోజులు ఉంటుంది. అట్లాగే కాకుండా నెలల తరబడి మానని దగ్గు, అది ఉంటే లంగ్ క్యాన్సర్ ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. అట్లాగే హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ అంటారు. ఈ స్వరపేటిక్ క్యాన్సర్లు ఏంటంటే వోకల్ కార్డ్ క్యాన్సర్లో గొంతు మారుతుంది, హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ అంటారు. అట్లా ఏదున్నా, మామూలుగా ఇన్ఫెక్షన్ ఉంటే కొన్ని రోజులు గొంతు బొంగురు పోతే నార్మల్ అయిపోతుంది. అట్లా కాకుండా నెలల తరబడి ఆ బొంగురుతనం అట్లాగే ఉందంటే గొంతు క్యాన్సర్ ఉండేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇవే కాకుండా ఆడవాళ్ళలో పీరియడ్స్ టైంలో కాకుండా మిగతా టైంలో హెవీ బ్లీడింగ్ కావడము, వైట్ డిశ్చార్జ్ ఎక్కువ కావడము, ఇవే కాకుండా మోషన్లో కానీ యూరిన్లో కానీ బ్లీడింగ్, రక్తం కనిపించడము, చేంజ్ ఇన్ బోవల్ హ్యాబిట్స్ అంటారన్నమాట. కొన్ని రోజులు వాళ్ళకి మలబద్ధకం ఉంటుంది, కొన్ని రోజులు లూజ్ మోషన్స్ ఉంటుంది, అప్పుడప్పుడు బ్లడ్ కనిపిస్తుంది, పేగు క్యాన్సర్ ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇవే కాకుండా మెలనోమా అని కొన్ని రకాల పుట్టుమచ్చల్లో వస్తుంది క్యాన్సర్, కొంచెం రేర్ అయినా కూడా సడన్ గా పుట్టుమచ్చ సైజ్ పెరిగి పుండులాగా అవడము, అట్లా ఏదన్నా ఉన్నా కూడా వాళ్ళు ఇమ్మీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినటువన్నీ వార్నింగ్ సైన్స్ అనమాట. నేను చెప్పిన సైన్స్ ప్రజల్లో కానీ ఉన్నట్లయితే వాళ్ళు డెఫినెట్గా ఇమ్మీడియట్గా డాక్టర్కి వెళ్ళి సరైన టెస్ట్ చేసుకోవాలి. సో ఇవి వచ్చేసి ఉమెన్ లో కావచ్చు, మెన్ లో కావచ్చు, ఇవి వార్నింగ్ సైన్స్. అండ్ సార్ ఇది బ్లడ్ క్యాన్సర్ ఎలా ఉంటుంది సార్? బ్లడ్ క్యాన్సర్ అనేది వెరీ వేగ్గా కనిపిస్తుందండి సిమ్టమ్స్. అది బ్లడ్ క్యాన్సర్ ఏ వయసు వాళ్ళలో, మేము చిన్న పిల్లల్లో కూడా చూస్తాం, పెద్ద వయసు వాళ్ళలో కూడా చూస్తాం అనమాట. సో బ్లడ్ క్యాన్సర్ ఏంటంటే బేసికలీ చెడు కణాలు ఏవైతే ఉంటాయో అవి ఏంటంటే నార్మల్ బ్లడ్ని రీప్లేస్ చేస్తాయి అనమాట. ఎప్పుడైతే అవి రీప్లేస్ చేస్తాయో బ్లడ్ అవి చేయాల్సిన పని సరిగ్గా చేయవు. సపోజ్ వీళ్ళు ఎట్లా ప్రెసెంట్ అవుతారంటే అనీమియా, హిమోగ్లోబిన్ బాగా తగ్గిపోతుంది, లేదంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ కానీ ఫీవర్, రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, ఎందుకంటే తెల్ల రక్త కణాలు సరిగ్గా పనిచేయవు. అట్లాగే కాకుండా బ్లీడింగ్ టెండెన్సీస్, నార్మల్ ప్లేట్లెట్ కణాలు తగ్గిపోయి క్యాన్సర్ కణాలు పెరగడం వల్ల, ప్లేట్లెట్లు తగ్గడం వల్ల ఎక్కువ బ్లీడింగ్ టెండెన్సీస్ ఉంటాయి అనమాట. అంటే చిగుళ్ళ నుంచి రక్తం రావడము, లేకపోతే ప్యాచెస్, డాట్ చిన్న ఇంజురీ అనే ఎక్కువ బ్లీడింగ్ కావడము, ఇట్లాగా వేగ్గా సిమ్టమ్స్ ఉంటాయి బ్లడ్ క్యాన్సర్లో. వాళ్ళు ఈ సిమ్టమ్స్లో అయితే ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్తారో వాళ్ళు రొటీన్ బ్లడ్ టెస్ట్లు చేస్తారు ఫస్ట్. అందులో అనుమానం ఉన్నట్లయితే ఏదో చెడు కణాలు కొద్ది పెరిఫరల్ స్మియర్లో వాళ్ళకి అనుమానం వస్తే బోన్ మ్యారో టెస్ట్ అని,
మాలిక్యులర్ అనాలిసిస్ అని ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఆ బోన్ మ్యారో టెస్ట్లో వాటిల్లో నిర్ధారణ అవుతుంది ఏ రకం బ్లడ్ క్యాన్సర్ ఏంటని, దానికి సంబంధించి ట్రీట్మెంట్ చేస్తారు. దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది? 100% బ్లడ్ క్యాన్సర్కి ఉందండి. ఇప్పుడు కొన్నిటికైతే కీమోథెరపీ ఫేజెస్ ఉంటాయి, ఇండక్షన్, కన్సాలిడేషన్ అని కీమోథెరపీ ఇస్తారు. కొన్నిట్లో స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అని, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అని, ఇట్లా చాలా అడ్వాన్స్ పద్ధతులు వచ్చాయండి బ్లడ్ క్యాన్సర్స్లో కూడా. 50% వరకు నయం అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. దీని కాజెస్ ఏంటి సార్ అంటే బ్లడ్ క్యాన్సర్? ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అని, ఇది అని చెప్పడం కష్టం, ఎందుకంటే చిన్న పిల్లల్లో కూడా మనం చూస్తుంటాము. Exactly. సో ఇది అని చెప్పడం కష్టం. ఇట్స్ లైక్ ఏ యాక్సిడెంట్. కాకపోతే ఎవరైతే కొన్ని రకాల మెడిసిన్ చాలా కాలం పాటు కొన్ని మెడిసిన్స్, క్యాన్సర్ మెడిసిన్స్ అవ్వచ్చు, లేకపోతే రకరకాల మెడిసిన్ చాలా కాలం పాటు యూజ్ చేస్తే వాళ్ళకి ఒక ఏజ్ వచ్చేసరికి క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. అట్లాగే రేడియేషన్ ఎక్స్పోజర్ ఉండే వాళ్ళలో కూడా పెరుగుతుంది. కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్, ఎస్పెషలీ హెచ్ఐవి ఇన్ఫెక్షన్, ఇట్లా కొన్ని వైరస్ ఇన్ఫెక్షన్లో ఈ క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇది అని చెప్పడం కష్టం అన్నమాట. అండ్ సార్ ఇది హెల్త్ సెల్స్ ని రేడియేషన్ ట్రీట్మెంట్ ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది, అండ్ మోడర్న్ టెక్నాలజీ ఎలా వచ్చింది సార్ ఇప్పుడు? ఈ రేడియేషన్ టెక్నిక్స్ లో ఉన్న అడ్వాన్స్ ఐఎంఆర్టీ అని, ర్యాపిడ్ ఆర్కైజెట్, ఇట్లా రకరకాల టెక్నాలజీస్ వచ్చాయండి. వీటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వీటి అడ్వాంటేజ్ ఏంటంటే, ఏ భాగంలో అయితే క్యాన్సర్ ఉందో ఆ భాగం వరకే రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. చుట్టూ నార్మల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం రేడియేషన్ తగలకుండా అవాయిడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది నేను చెప్పిన అడ్వాన్స్ టెక్నిక్స్ ద్వారా అడ్వాంటేజ్ అదే అనమాట. ఎక్కడైతే క్యాన్సర్ కణాలు ఉంటాయి, ఐ మీన్ క్యాన్సర్ ఉందో అక్కడి వరకే ఫోకస్డ్గా వెళ్తుంది. ఓకే. సో ఎట్లాగా అంటే, మనం ఇచ్చే రేడియేషన్, మనం ఇక్కడ యూజ్ చేసేది వెరీ హై ఎనర్జీ ఎక్స్రేస్ అనమాట. ఎప్పుడైతే ఆ హై ఎనర్జీ ఎక్స్రేస్ ఇస్తామో ఆ న్యూక్లియస్ లో ఉండే డిఎన్ఏ అంటారు కదా, అది డ్యామేజ్ అవుతుంది. క్యాన్సర్ సెల్స్ లో ఆ డ్యామేజ్ అయ్యి వాటిని రిపేర్ చేసే ఇది చాలా తక్కువ అనమాట. నార్మల్ సెల్స్ లో ఒక రకంగా ఒకంత వరకు ఆ డ్యామేజ్ ని రిపేర్ చేసుకోగలుగుతాయి. బట్ క్యాన్సర్ సెల్స్ అవి రిపేర్ చేయలేవు, కాబట్టి ఈ రేడియేషన్ తో అవి నశించడం జరుగుతుంది. ఓకే. అంటే ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ తర్వాత పేషెంట్ మళ్ళీ నార్మల్ లైఫ్ కి రావచ్చు అంటారు? 100% రావచ్చు అండి. అదే మనకున్న అడ్వాన్స్ టెక్నాలజీస్ ద్వారా ఏంటంటే, నార్మల్ స్ట్రక్చర్స్కి ఏం పెద్ద రేడియేషన్ పోదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి వాళ్ళకి. చాలా మంది వాళ్ళు అబ్సల్యూట్ నార్మల్ లైఫ్ అనేది లీడ్ చేస్తారనమాట. చాలా మందికి తెలియదు వీళ్ళు పర్టికులర్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకున్నారు అని చెప్పడం కూడా కష్టం. సో వాళ్ళు లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ, ఇంకా వాళ్ళు దే విల్ గో బ్యాక్ టు దే ప్రొఫెషనల్ లైఫ్ కూడా. సో అదేమి ఇప్పుడున్న టెక్నాలజీస్లో వాళ్ళు వేరే అనుమానం లేకుండా ఎప్పుడైతే మీకు డాక్టర్ సజెస్ట్ చేస్తారో మీరు దాన్ని తీసుకున్నట్లయితే, ఒకటి పూర్తిగా నయమవుతుంది, రెండోది మీ లైఫ్ స్టైల్ కూడా బాగుంటుంది తర్వాత. అండ్ మిగతా ఏ ప్రొఫెషన్స్ మిగతా ఏ చూసినా అన్ని పెయిన్ఫుల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఈ రేడియేషన్ థెరపీ కావచ్చు, ఇది పెయిన్లెస్ ట్రీట్మెంట్ అని చెప్తున్నారు కదా. సో పేషెంట్స్ దీనికి ఎలా రియాక్ట్ అవుతారు? అంటే భయపడుతూ ఉంటారా నార్మల్గా, ఇన్ జనరల్ గా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది ట్రీట్మెంట్కి వచ్చే ముందు? మామూలుగా చాలా భయపడతారండి. ఎందుకంటే పాత కాలంలో, ఇప్పటికీ రూరల్ ఏరియాస్ లో దీన్ని కరెంట్ వైద్యం అంటారు, రేడియేషన్ ని కరెంట్ వైద్యం అంటారు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే, పేషెంట్లు ఎవరికైనా డయాగ్నోస్ అయింది అనుకోండి, వాళ్ళ పక్కింటోళ్ళు, వాళ్ళ బంధువులు ఎవరో ఒకరు ఆ కాలంలో రేడియేషన్ తీసుకొని ఉంటారు. ఒక 20 సంవత్సరాలు పాత టెక్నాలజీతో వాళ్ళు చాలా సైడ్ ఎఫెక్ట్స్, చాలా ఇబ్బంది పడి ఉంటారు అనమాట. వాళ్ళ మైండ్ సెట్ లో అదే ఉంటుంది. సో దీన్ని పట్టుకొని వాళ్ళు చాలా భయపడతారు. ఎవరైతే పేషెంట్ క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యి రేడియేషన్ అంటామో, మాకేమన్నా కరెంట్ పెడతారా అంటే, కరెంట్ అనే వాడుకలో ఉంది కాబట్టి ఆ పదము, మేము షాక్ ఇస్తామని, లేకపోతే చర్మం కాలుస్తామని, ఇట్లాంటి చాలా అపోహలు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మేము చెప్పేదంటే, అమ్మా ఇది నొప్పి లేని ట్రీట్మెంట్, ఎక్స్రే చేసుకున్నట్లే ఉంటుంది, అపోహలు ఏమీ వద్దు అని మేము కనీసం 1 గంట నుంచి 2 గంటలు పేషెంట్కే కాదు వాళ్ళ రిలేటివ్స్ అందరికి కూర్చోబెట్టి మేము డీటెయిల్ కౌన్సిలింగ్ చేస్తాం అనమాట. అసలు రేడియేషన్ అంటే ఏంటి, ఎట్లా చేస్తాము, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎట్లా చేస్తాము, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అయ్యే కాకుండా వాళ్ళలో ఉన్న అనుమానాలన్నీ మేము తొలగిస్తాం అనమాట. సో అట్లీస్ట్ ఒక 1 to 2 hours మేము కౌన్సిలింగ్ లోనే స్పెండ్ చేస్తామండి. సో అంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు భయపడతారు, మళ్ళీ లాస్ట్ 4th స్టేజ్ ఉన్న వాళ్ళు భయపడతారు. సో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది సార్? మీరు ఎలా మోటివేట్ చేస్తారు వాళ్ళని? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఫస్ట్ సెకండ్ స్టేజ్ లో వాళ్ళకి మేము ధైర్యంగా చెప్తాము,
మీకు నయమయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. మంచి ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పింది కరెక్టే. క్యాన్సర్ అనే పదం తెలియంగానే వాళ్ళకి చాలా భయం ఉంటది. స్టేజ్ గురించి ఆలోచించరు. అది ఫస్టా, సెకండా. బట్ మేము వాళ్ళు డీటెయిల్‌గా ధైర్యం చెప్తాం. ఇది భయపడాల్సింది లేదు. మంచి వైద్యం ఉంది. నాట్ ఓన్లీ రేడియేషన్, సర్జరీ కానీ, మెడిసిన్స్‌లో సిస్టమిక్ ట్రీట్మెంట్, ఇమ్యునోథెరపీస్ అని, టార్గెటెడ్ థెరపీస్ అని, ఇవన్నీ మంచి మంచి మందులొచ్చాయని ఫస్ట్ మేము వాళ్ళకి బాగా ధైర్యం చెప్తామనమాట. పోతే ఇంకా 4గో స్టేజ్ వాళ్ళకేందంటే ఇది దురదృష్టం. కానీ మేము మాక్సిమం ఏం చేస్తామంటే, వాళ్ళ క్యాన్సర్ నయం చేయలేకపోయినా గూడా మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. అంటే ఏంటంటే వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. నొప్పులుండొచ్చు, బ్లీడింగ్ కావచ్చు, అన్నం మింగడం కష్టం కావచ్చు. సో మాక్సిమం వాటి నుంచి మేము రిలీఫ్ ఇవ్వడానికి చూసుకుంటాం. అండ్ మీరు చూసిన కేసెస్‌లో మోస్ట్ ఎమోషనల్ కేస్ అంటే ఏంటి సార్? చాలా ఉన్నాయండి. నేను చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళకు వరకు చాలా మంది ట్రీట్ చేశాను నేను. ఈ రీసెంట్‌గా అంటే మేబీ ఒక 3, 4 మంత్స్ బ్యాక్ పాపం 21 ఇయర్స్ ఉంటాయి లేడీకి. ఆవిడకి మ్యారేజ్ కూడా సెట్ అయింది. అందరు హ్యాపీ. ఐ థింక్ లవ్ మ్యారేజ్ అనుకుంటా. ఇంట్లో అటు సైడ్, ఇటు సైడ్ అందరూ ఒప్పుకున్నారు. ఎవరీవన్ అంటే వేర్ అబౌట్ టు గెట్ మ్యారీడ్. చిన్న వయసు పాపము. సాఫ్ట్‌వేర్ అనుకుంటాను ఇద్దరు. ఆమెకి పాపం క్యాన్సర్ డయాగ్నోస్ అయింది ఆ చిన్న వయసులో. నాసోఫెరింజియల్ క్యాన్సర్ అంటారు. అంటే ముక్కులో క్యాన్సర్ డెవలప్ అయింది. ఆవిడ అప్పటికి వాళ్ళ ఫియాన్సీ అప్పుడు పెళ్లి కాలేదు. వాళ్ళిద్దరు ప్లస్ పేరెంట్స్ అందరూ వచ్చారు. బట్ ఫియాన్సీ కూడా ఆ అమ్మాయికి చాలా సపోర్ట్ చేశాడు. క్యాన్సర్ అని డయాగ్నోస్ అయినా కూడా ఫస్ట్ మేము కీమో ఇచ్చాము. తర్వాత రేడియేషన్ ఇచ్చాము. రేడియేషన్, కీమో అన్నీ తీసుకుంది ఆవిడ. ఈ ప్రక్రియ అంతా అయ్యేసరికి ఒక 4, 5 నెలలు పట్టింది. రేడియేషన్, కీమో అన్నీ. లక్కీగా తర్వాత చూస్తే మొత్తం క్యూర్ అయిపోయిందండి ఆమెకి. సూపర్. సో తర్వాత వాళ్ళు పాపం మ్యారేజ్ కూడా చేసుకున్నారు. నౌ దే ఆర్ లివింగ్ హ్యాపీలీ. యాక్చువల్లీ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ సార్. అంటే క్యాన్సర్ అనగానే పక్కన పార్ట్నర్ ఉండరు. అదే వాళ్ళిద్దరికి నేను క్రెడిట్ ఇస్తాను. అట్లాగే ఇద్దరు సైడ్ ఉన్న పేరెంట్స్ కూడా. ఎందుకంటే అప్పుడు ఇంకా మ్యారేజ్ కాలేదు. చాలా మంది తెలుసు క్యాన్సర్ అని వస్తేనే వాళ్ళని ఇంక మ్యారేజ్కి దూరం అయిపోతారు. అదే మేము చేసుకోము క్యాన్సర్ అని. కానీ ఆయన అట్లా కాదు. ఆవిడకి పూర్తి సపోర్ట్ ఇచ్చాడు. క్యాన్సర్ ట్రీట్మెంట్ వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ ఇచ్చారు. ఆ అబ్బాయి సైడ్ నుంచి సపోర్ట్ చేస్తారు. ఇట్స్ ఏ అప్రిషియేట్ చేయాల్సిన. ప్లస్ ఏంటంటే చాలా చిన్న వయసు. లక్కీగా ప్రస్తుతానికి క్యూర్ అయింది ఆమెకి. ట్రీట్మెంట్ కంప్లీట్ అయింది సార్ ఆమెకి అండి ఫస్ట్ రేడియేషన్ ఒక 6 వారాలు ఇచ్చాము. ఓకే. తర్వాత కీమోథెరపీ ఒక 4 నెలలు ఇచ్చాము. మొత్తం అటు ఇటుగా 6 నెలలు ట్రీట్మెంట్ జరిగిందండి ఆవిడకి. బట్ క్యాన్సర్ ఉంది అని తెలవగానే లైఫ్ పైన హోప్ వదిలేసుకుంటారు. సో అంటే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? అదే అండి. సపోజ్ ఈ పేషెంట్‌కు క్యాన్సర్ అనగానే వాళ్ళు మొత్తం హోప్ వదిలేసుకున్నారు. బట్ నేను ధైర్యం చెప్పాము ఇది నయం చేసే చాలా వరకు క్యాన్సర్లు అండి మనం ఈ రోజుల్లో నయం చేసుకోవచ్చు అండి. భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అదే చెప్తాం. ప్లస్ వాళ్ళకి చాలా ఎగ్జాంపుల్స్ చెప్తాం. సపోజ్ పేషెంట్స్కి మేము రోజు క్యాన్సర్ పేషెంట్ చూస్తాం. మేము రోజు మా సర్వీస్లో ఈవెన్ ఈ రోజే నేను 4 ఫాలోఅప్ కేసులకి 4కి క్యూర్ అయింది. నలుగురికి పెట్టి చేస్తాను. 4కి క్యూర్ అయింది. ఇట్లా మేము రోజు చూస్తుంటాం. కానీ కామన్ మ్యాన్ కి అది అవగాహన ఉండదు. క్యాన్సర్ అనగానే అన్ని అయిపోయినాయి అంటారు. సో వాళ్ళు రాగానే మేము ఎగ్జాంపుల్స్ చెప్తాము. వీళ్ళే కాకుండా సెలబ్రిటీస్, ఫేమస్ సెలబ్రిటీస్ క్యాన్సర్ వచ్చి బయటపడిన వాళ్ళు అందరూ తెలుసు. యువరాజ్ సింగ్ కానీ అందరూ తెలుసు. తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్ అయ్యాక ఆయన క్రికెట్ కూడా ఆడారు. ప్రొఫెషనల్ క్రికెట్ ఆడారు. ప్లస్ యాక్టర్స్ ఉన్నారు, యాక్ట్రెస్లు ఉన్నారు మనకి ఫేమస్. మనీషా కొయిరాలా కానీ ఇట్లాగా చాలా మంది ఉన్నారు మనకి తెలిసిన వాళ్ళే ఫేమస్. వీళ్ళందరూ ఎగ్జాంపుల్స్ చెప్తాము. ప్లస్ మా ఎగ్జాంపుల్స్ చెప్తాం ఇట్లా అయిందని. సో వాళ్ళల్లో ధైర్యం అనేది పెంచుతాం. అండ్ నార్మల్ క్యాన్సర్ క్యూర్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత కావచ్చు, ఇయర్స్ అయిన తర్వాత వచ్చే ఛాన్స్ ఉంటుంది. మామూలుగా అండి క్యాన్సర్ ట్రీట్మెంట్ అవ్వంగానే మేము కనీసం 5 సంవత్సరాల వరకు వాళ్ళని రెగ్యులర్ ఫాలోఅప్లో పెడతామండి. అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అవ్వగానే 3 నెలలకు ఒకసారి వాళ్ళు వచ్చి చెకప్ చేసుకుంటూ ఉండాలి. రొమ్ము క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ 3 నెలలకు ఒకసారి మేము పిలుస్తుంటాం. వాళ్ళు వచ్చినప్పుడు మేము క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తాము. కొన్ని టెస్ట్లు చేస్తాము. అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి పెట్ స్కాన్ అని చేస్తాం. బాడీ అంతా స్కాన్ చేస్తాం అనమాట. సో అట్లాగే 2 సంవత్సరాలు దాటాక 6 నెలలకు ఒకసారి పిలుస్తాం. 5 సంవత్సరాలు దాటాక కూడా సంవత్సరానికి ఒకసారి పిలుస్తుంటాం. సో ఈ రెగ్యులర్ ఫాలోఅప్ అనేది చాలా ముఖ్యమండి. 100% మళ్ళీ తిరిగి రాదని చెప్పలేము ఎవరు. బట్ అందుకే వాళ్ళు రెగ్యులర్ గా ఫాలోఅప్. వన్స్ క్యాన్సర్ క్యూర్ అనగానే రిలాక్స్ కావద్దు. ఎప్పుడైతే మీకు ఫిజిషియన్ మిమ్మల్ని పిలుస్తుంటారో ఫాలోఅప్ ఆ షెడ్యూల్ అనేది వాళ్ళు ప్రాపర్ గా ఫాలో కావాలి.
అండ్ ఈ పాసివ్ స్మోకింగ్ అన్నది చాలా మందిని ఎఫెక్ట్ చేస్తుంది. చాలా మంది ఇన్నోసెన్స్‌ని బలి చేసుకుంటుంది. అవును. సో, నేను చూసిన ఒక కేసు లైక్ హస్బెండ్ కంటిన్యూయస్‌గా బీడీ తాగడం వల్ల వాళ్ళ వైఫ్‌కి అవును. బ్రెస్ట్ క్యాన్సర్ అన్నది వచ్చింది. సో, దీని గురించి ఏం చెప్తారు సార్? మామూలుగా ప్యాసివ్ స్మోకింగ్ అనేది చాలా కామన్ అండి. వెరీ అన్‌ఫార్చునేట్. ఎందుకంటే ఫ్యామిలీ ఆ ఇంట్లోనే కూర్చొని చేస్తుంటారు. వీళ్ళేమో పిలుస్తుంటారు. ఇది అందరికీ చెడే. నాట్ ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్. ఒకవేళ ఆ మహిళ గాని ప్రెగ్నెంట్ అయ్యి ఉంటే, ఆ ఫీటస్‌లో చాలా ఇది అవుతుందన్నమాట. డ్యామేజ్ బేబీకి కూడా అవుతుంది. ఎఫెక్ట్. బేబీకి గూడా ఒక్కోసారి అబార్షన్ గూడా కావచ్చు. లేదంటే రకరకాల వాళ్ళకి ఎందుకంటే ఆబ్వియస్‌లీ ఆ స్మోకింగ్‌లో కొన్ని వేల కెమికల్స్ ఉంటాయండి. హానికరమైన కెమికల్స్ ఉంటాయి. దాంట్లో చాలా వరకు ప్రూవన్ కార్సినోజన్స్ అంటారన్నమాట. ఎందుకంటే ఆ కెమికల్ క్యాన్సర్ కలిగించే లక్షణాలు ఉన్నాయని ప్రూవ్ అయ్యింది. సో వాటి వల్ల కూడా ఆ మహిళలు ఆమె ఎప్పుడూ స్మోక్ చేస్తుంటారు. కానీ వాళ్ళలో కూడా క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మోకింగ్ అనేది అందరూ మానేయాలి. లేదు అంటే అట్లీస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ దూరంగా వెళ్ళి స్మోక్ చేయండి మీరు మానేయలేకపోతే అని. ఇప్పుడు చాలా పద్ధతులు ఉన్నాయి మానడానికి, బట్ చాలా మంది మానలేకపోతున్నారు దురదృష్టం. బట్ అట్లీస్ట్ వేరే వాళ్ళకైతే డ్యామేజ్ చేయొద్దు అని చెప్తాను. ఈ పాసివ్ స్మోకింగ్ కేసెస్‌లో మీరెలా ట్రీట్ చేస్తారు సార్? అంటే వీళ్ళని అంటే వాళ్ళకి ఐడియా ఉండదు. మేమేం చేయలేదు గదా! అంటే మాకెందుకొచ్చింది క్యాన్సర్ అని అవును. భయపడుతూ ఉంటారు. రకరకాలు అయ్యే కాదండి. ప్యాసివ్ స్మోకింగ్ ఒక కారణం. ఇంకోటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇప్పుడు Like అందరూ pollution. చూస్తారు పొల్యూషన్ అండి. ఇప్పుడు ఏక్యూఐ అంటారు. ఎయిర్ కోఎఫిషియంట్ ఇండెక్స్, క్వాలిటీ ఇండెక్స్ అంటారు. యాహ్! చాలా పూర్ ఉంది. ఎస్పెషల్లీ ఢిల్లీ లాంటి చోటుల్లో అయితే ఆ ఎయిర్ క్వాలిటీ ఎంత పూర్ అంటే ప్రతి ఒక్కడు రోజుకి 10 సిగరెట్లో ఎన్నో సిగరెట్ తాగినంత ఎఫెక్ట్ ఉంటుందంట. ఫార్చునేట్లీ హైదరాబాద్లో మోస్ట్ ఆఫ్ టైం బాగానే ఉంటుంది కానీ చలికాలంలో వాటిల్లో పూర్గానే ఉంటుంది మన దగ్గర కూడా. అది కూడా ఒక రకమైన కారణం ఉంది క్యాన్సర్. ఎందుకంటే ఇప్పుడు మేము ఇది వరకు స్మోకింగ్ చేసే వాళ్ళల్లోనే లంగ్ క్యాన్సర్ వచ్చేది. బట్ ఇప్పుడు ఏంటంటే 20 to 30% ఎప్పుడు స్మోక్ చేయని మహిళల్లో కూడా క్యాన్సర్ చూస్తున్నాం. అవును. సో ఇది నాట్ ఓన్లీ ప్యాసివ్ స్మోకింగ్, పొల్యూషన్ ఇవన్నీ కూడా అట్రిబ్యూట్ చేసుకోవచ్చు. సో ఎయిర్ క్వాలిటీ ఇప్పటికిప్పుడు టెస్ట్ చేసినా కూడా పూరే ఉంటుందండి. మోస్ట్ ఆఫ్ ది టైం వెరీ పూరే ఉంటుంది. కొన్ని చోట్ల చాలా పూర్ ఉంటుంది. బట్ ప్యూర్ అనేది చాలా తక్కువ. అది మన చేతుల్లో లేదు. అది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అది. అండ్ ఇప్పుడున్న టెక్నాలజీ బాగుందన్నారు. అండ్ ఫ్యూచర్‌లో అడ్వాన్స్ టెక్నాలజీ ఏం రాబోతుంది సార్? ఫ్యూచర్‌లో ఇంకా మంచి మంచి మందులు వస్తాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్యునోథెరపీ ఇవన్నీ ఇప్పుడు కొంచెం కాస్ట్లీ ఉంది. నాకు తెలిసి ఫ్యూచర్‌లో అందరికి అందుబాటులో వచ్చేస్తాయి. రేట్ తగ్గుతుంది. ఓకే. అట్లాగే రేడియేషన్ పరంగా ఇప్పుడే ప్రోటాన్ ట్రీట్మెంట్ అని ఇట్లా రకరకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. సో ఇంకా ఫ్యూచర్‌లో ఏమి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే, ఒకటి క్యాన్సర్ రాకముందే మనము ఇప్పుడిప్పుడే కొన్ని బ్లడ్ టెస్ట్ ద్వారానే ఫ్యూచర్‌లో ఆ పర్టికులర్ పర్సన్‌కి కొన్ని క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉందని కొన్ని టెస్ట్లు, ఇంకా అది స్టాండర్డ్ కాలేదు. మేబీ ఇంకొక 10 yearsలో ముందుగానే మనం బ్లడ్ టెస్ట్ ద్వారానే ఆ పర్టికులర్ పర్సన్‌కి ఫ్యూచర్‌లో ఈ క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని మనం డయాగ్నోస్ చేయనట్టయితే ముందుగానే మనము దానికి సరైన ప్రికాషన్స్ కానీ లేదంటే ముందుగానే ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ జరుగుతుంది. సో ఇవన్నీ మన ఫ్యూచర్‌లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి. సో అంటే మీ దగ్గరికి స్టార్టింగ్ స్టేజ్ ఇంకా స్టార్ట్ కాకముందు క్యాన్సర్ రాబోతుంది అంటే సైన్స్ ఉంటాయి కదా, ఆ స్టేజెస్లో వచ్చినప్పుడు మెడిసిన్స్తో క్యూర్ చేస్తారా? కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు స్క్రీనింగ్ ప్రక్రియ అంటారు. అంటే క్యాన్సర్ ముందుగానే మనం అంటే ఏ సిమ్టమ్స్ లేని వాళ్ళలో చేసే టెస్ట్ ని స్క్రీనింగ్ అంటాం. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ కి ప్యాప్స్మియర్ అనేది అందుబాటులో ఉందన్నమాట. ప్యాప్స్మియర్ అని హెచ్పివి టెస్టింగ్. దాని ద్వారా ఏంటంటే నార్మల్ కణానికి క్యాన్సర్ కణానికి మధ్య డస్ ఒకటి ఉంటుంది. అది ఫ్యూచర్లో క్యాన్సర్ కావచ్చు. ఆ స్టేజ్లోనే మనము ముందుగానే చేసామంటే చాలా సింపుల్ టెస్ట్లు ట్రీట్మెంట్లు ఉంటాయన్నమాట. కోనైజేషన్ అని లేకపోతే ఇది చాలా సింపుల్ టెస్ట్లు, అంటే గర్భసంచి మొత్తం తీడాలి అవన్నీ ఏం లేకుండా సింపుల్ టెస్టులతో మనం ట్రీట్మెంట్ ఇది చేసుకోవచ్చు. సింపుల్ ట్రీట్మెంట్తో అగ్రెసివ్ ట్రీట్మెంట్. అట్లాగే ఒక్కసారి ఓరల్ ల్యూకోప్లేకియాస్ అని ఇట్లా రకరకాల ఓరల్ క్యావిటీ క్యాన్సర్ రాకముందే ఒక తెల్లని పొరలాగా ఉంటుంది అనమాట. అది ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. అట్లా ఉంటే అది సింపుల్ స్ట్రిప్పింగ్ చేసి వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ టొబాకోకి వాటికి దూరంగా ఉండమని, ఈ ఇమ్యూనిటీ అంటే వైటమిన్ ఈ కానీ ఇట్లాంటి మంచి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయండి. ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ చాలా మంది
అర్బన్ అంటే రూరల్ ఏరియాస్‌లో చాలా మందికి ఐడియా ఉండదు. ఇట్లా రేడియేషన్ ఆంకాలజీ ఉంటుంది, ట్రీట్మెంట్ ఉంటుందని ఐడియా ఉండదు. అవును. సో వాళ్ళు హోమ్ రెమెడీస్ వాడుతూ ఉంటారు. అవును. క్యాన్సర్స్‌కి గూడా. అంటే ఉంది అని తెలిసినా గూడా. హ్మ్. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా? లేకపోతే ఆ హోమ్ రెమెడీస్ వల్ల క్యూర్ అయ్యే ఛాన్స్ ఉందా? ఏముండదు, క్యూర్ అయ్యే ఛాన్స్. ఎందుకంటే నాట్ ఓన్లీ హోమ్ రెమెడీస్ అండి, దే గో ఫర్ ఆల్టర్నేట్ మెడిసిన్స్ అండి. ఎవరో చెట్టు ఏదో మందు. చెప్తారు చెట్ల మందులని. మనం ఇది ఏంటంటే ఈ అలోపతిలో మనం చేసే ట్రీట్మెంట్స్ అన్నిటికీ ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటుంది, ఎవిడెన్స్ బేస్డ్ ఉంటుంది అనమాట. మనది ప్రాపర్ రీసెర్చ్ ఉంటుంది. ఏదో నాట్ ఓన్లీ రేడియేషన్ సర్జరీ చేసిన, సిస్టమిక్ కీమోథెరపీ ఇచ్చిన, దానికి ఎవిడెన్స్ బేస్డ్ అనేది ఉంటుంది. ప్రాపర్ స్టడీస్ ఫాలో అయ్యి డోసేజ్ లో అన్ని గైడ్ లైన్స్ అనేటివి ఫాలో అవుతాం అనమాట. మోర్ ఆర్ లెస్ మనం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఆ పర్టికులర్ క్యాన్సర్ కి ఆ స్టేజ్ లో ఆ ట్రీట్మెంట్ ఇవ్వాలనే గైడ్ లైన్స్ అనేటివి ప్రాపర్ గా ఉంటాయి మనకి. మేము ఆ గైడ్ లైన్స్ అనేటివి ఫాలో అవుతాం అండ్ ప్రాపర్ ఎవిడెన్స్ బేస్డ్ ఉంటుంది అనమాట. అన్ఫార్చునేట్లీ ఈ ఆల్టర్నేట్ మెడిసిన్స్ వాటిలో ఎవిడెన్స్ అనేది చాలా తక్కువ. ఏదో ఆ నమ్మకం మీద చేసుకుంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అండి, మోర్ దెన్ 90%, 99% పాపం ఫెయిల్యూర్ అవుతాయి ఆ మెడిసిన్స్. ఎందుకంటే మేము చాలా మా సర్వీస్ లో చూసాను అనమాట, ఎక్స్పీరియన్స్ లో. డయాగ్నోస్ అయ్యేటప్పుడేమో ఒకటో దశలో డయాగ్నోస్ అవుతారు. అన్ఫార్చునేట్లీ ఎవరో ఏదో చెప్పారని ఆల్టర్నేట్ మెడిసిన్ లోకి వెళ్ళడము, ఆ ట్రీట్మెంట్ తీసుకోవడము, మా దగ్గరికి వచ్చేసరికి 3-4 దశల్లోకి రావడము. ఎందుకంటే ఆ క్రిటికల్ ఫేజ్ అయితే ఉంటుందో ప్రీషియస్ టైం అనేది వేస్ట్ చేసుకున్నారు. సో దయచేసి మీరు ప్రాపర్ ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ వీటిని తీసుకోవాలని నేను చెప్తున్నాను. అండ్ ఈ రోజులలో గూడా అలాంటి ట్రీట్మెంట్‌ని నమ్మడం మీరు ఎలా డిస్క్రైబ్ చేస్తారు? చాలా అంటే కారణాలండి. ఓన్లీ క్యాన్సర్ విషయంలోనే గాకుండా చాలా కేసెస్‌లో చూస్తుంటాం. జాండింగ్స్ విషయంలో కావచ్చు. అది డైరెక్ట్ లివర్‌ని ఎఫెక్ట్ చేసేస్తుందా? అయితే అన్ఫార్చునేట్ గా ఏంటంటే ఇప్పుడు మనకి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటాయండి యూట్యూబ్, దానికి ఏమి ఎవరైనా చేసేవచ్చు. దానికి యూ డోంట్ ప్రాపర్ క్వాలిఫైడ్ పర్సన్ ఉండాల్సిన పని లేదు. ఏదేదో వాళ్ళు ఆ వ్యూస్ కోసము, ఆ లైక్స్ కోసము ఏదంటే అది చెప్తారు. దాంట్లో ఏం ప్రాపర్ ఎవిడెన్స్ అనేది ఉండదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, నా మెసేజ్, దయచేసి మీరు ఏదన్నా యూట్యూబ్లో ఎవరైనా ఏదైనా చెప్తారంటే ఆ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆయన క్వాలిఫైడ్ పర్సనా, దానికి అర్హత ఉందా దాని గురించి మాట్లాడేదానికి అని మీరు అది చూసి దాన్ని ఫాలో అవుతే మంచిదండి. ఎందుకంటే అది చాలా ఇట్ మేక్స్ హ్యూజ్ ఇంపాక్ట్. అండ్ ఫైనల్‌గా 5 ఫుడ్స్ అంటే ఏం చెప్తారు సార్? అంటే హెల్తీ లైఫ్ స్టైల్ కోసం. ఫస్ట్ అండి, ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయండి. ఏది తీసుకోవాలని కదా, ఏది తీసుకోకూడదు అని చెప్తాను. ఆల్ ప్రాసెస్డ్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఏంటి? ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఎనీథింగ్ కమ్స్ ఇన్ ఎ ప్యాక్, ఇట్స్ ఏ ప్రాసెస్డ్. సో మన ప్రాపర్ ఇంటి పట్టున చేసుకునిందే తినండి. బయట ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఇంకా ఏది తినాలంటారా, ఇంకా ప్లెంటీ ఆఫ్ మన డైట్లో ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండేటట్టు చూసుకోండి. కార్బోహైడ్రేట్స్ తక్కువగా కన్స్యూమ్ చేయండి. దీనికి ఒక ఫార్ములా ఉంది. మన డైట్ ఎట్లా ఉండాలంటే, సపోజ్ మన ప్లేట్ ఉందంటే అందులో 50% మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ కర్రీ ఉండాలి. 50% అంటే 2 రకాల వెజిటబుల్స్ కానీ సలాడ్ కానీ అవి ఉండాలి కర్రీస్. 25% ప్రోటీన్ అయి ఉండాలి. అది మీరు నాన్ వెజిటేరియన్ అంటే ఎగ్ అయి ఉండొచ్చు, పౌల్ట్రీ చికెన్ కావచ్చు, ఫిష్ కావచ్చు, మటన్ కావచ్చు. అదే మీరు వెజిటేరియన్ అయి ఉంటే పన్నీర్ కానీ, లేదంటే మనకి చోలే కానీ, లేకపోతే రాజ్మా కానీ, అట్లా హై ప్రోటీన్ డైట్ 25%. 25% మనకి కార్బోహైడ్రేట్ ఉండాలి. అంటే ఏంటంటే రైస్ కానీ, రోటీ కానీ. సో మీరు ఇది ఫాలో కావాలి. ఎక్కువగా మీరు వెజిటబుల్స్, కర్రీస్ ఎక్కువ కన్స్యూమ్ చేయండి, ప్రోటీన్ కన్స్యూమ్ చేయండి, కార్బోహైడ్రేట్స్ తక్కువ కన్స్యూమ్ చేయండి. ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయండి. అల్ట్రా ప్రాసెస్డ్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ అవాయిడ్ చేయండి. బయట తినడం తగ్గించుకోండి. స్మోకింగ్కి, ఆల్కహాల్కి దూరంగా ఉండండి. అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి. రెగ్యులర్ అంటే అట్లీస్ట్ వారానికి 150 నిమిషాలు అంటారు WHO వాళ్ళు. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేసినట్లయితే మీకు ఈ క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్సెస్ చాలా వరకు తగ్గిపోతాయి. అండ్ క్యాన్సర్ ఉంది అని డౌట్ ఉన్న వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియని వాళ్ళకి కావచ్చు, మీరు ఏం చెప్తారు? నేను ఇందాక వార్నింగ్ సైన్స్ చెప్పాను కదండి. అంటే మనం ఇందాక మళ్ళీ అది వార్నింగ్ సైన్స్ ఏది ఉన్నా కూడా మీరు భయపడకండి. ఎందుకంటే ఏ పుండు ఉన్నా, గడ్డ ఉన్నా అందరూ అది క్యాన్సర్ అని వెళ్ళడానికి భయపడతారు. ఏం చెప్తాడో డాక్టర్ అని. మీరు ధైర్యంగా వెళ్ళండి. ఎందుకంటే ఈ క్యాన్సర్ ఉండే ఛాన్సులు తక్కువే, రేర్గానే ఉంటుంది. బట్ అట్లీస్ట్ దాన్ని రూల్ అవుట్ చేసుకోవడం మంచిది. ఇంకోటి ఏంటంటే ఒకవేళ దురదృష్టవశాత్తు క్యాన్సర్ అయినా మీరు ముందుగానే డయాగ్నోస్ చేసుకున్నట్లయితే
మనకి క్యూర్ అయ్యేదానికి ఛాన్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.